వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఇండియన్ ఓషన్ అటాక్ చేసిన ఇరాన్, లాంగ్ రేంజ్ మిజైల్స్తో యుద్ధం ప్రారంభించిన ఇరాన్. ఇండియన్ ఓషన్ అంటే ఇండియా అనుకోకండి, మన ఇండియా సౌత్ పార్ట్లో ఉన్న ఇండియన్ ఓషన్ మీద డిగో గార్సియా అనే ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ మీద ఇరాన్ అటాక్ చేసింది. లాంగ్ రేంజ్ మిజైల్ అంటే 4000 కిలోమీటర్ల మిజైల్ని మ్యాక్స్ స్పీడ్లో హెవీగా వచ్చే మిజైల్ని యూజ్ చేసింది ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత లాంగ్ రేంజ్ మిజైల్ని వాడింది ఇరానే. ఇది 50 సంవత్సరాల తర్వాత, 60 సంవత్సరాల తర్వాత జరిగిన ఇన్సిడెంట్. ఇది హిస్టరీలో ఉండబోతోంది. ఇరాన్ అని చెప్తుంది ఇది ప్రారంభం మాత్రమే, ఇలాంటి దాడులు ఇంకా మేము చేస్తాం, మేము ఆల్రెడీ మూడో ప్రపంచ యుద్ధాన్ని స్టార్ట్ చేశామని చెప్పి అక్కడ ఉన్న గవర్నెన్స్ ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అన్అఫిషియల్గా ఇది థర్డ్ వరల్డ్ వార్ అనుకోవచ్చు, ఎందుకంటే ప్రపంచ స్థాయిలో ఉన్న అన్ని దేశాలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి యుద్ధంలో. ఎవరికి వాళ్ళు కొట్టుకుంటున్నారు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. ఇరాన్, యుఎస్, ఇజ్రాయెల్ వార్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అసలు ఇరాన్ డిగో గార్సియా ఐలాండ్ మీద ఎందుకు అటాక్ చేసింది? అయితే యుఎస్కు సంబంధించి ఈ 7 కాంటినెంట్స్లో 7 మిలిటరీ క్యాంప్స్ ఉన్నాయి. ఈ మిలిటరీ క్యాంప్స్లో ఒక్కొక్క క్యాంప్లో కనీసం 100 ఫ్లైట్స్, వార్ ఫ్లైట్స్ కానీ, షిప్స్ కానీ, చాలా వరకు మిలిటరీ ఎక్విప్మెంట్ అంతా పెట్టి రెడీ చేసుకొని ఉంచుతారు అన్నట్టు. ఒక కాంటినెంట్లో 100 క్యాంపులు, 700 క్యాంప్స్ ఉన్నాయి మొత్తం వరల్డ్ వైడ్గా. అంటే యుద్ధం వచ్చినా, లేదంటే ఎవరినైనా బ్లాక్మెయిల్ చేయాలన్నా, థ్రెటెన్ చేయాలన్నా, బిజినెస్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఈ మిలిటరీ ఆపరేషన్ అనేది యుఎస్కు కంపల్సరీ నీడ్ అన్నట్టు. వీటన్నిటిని టార్గెట్ చేసి ఇరాన్ దాడులు చేసిన విషయం మనకు తెలుసు. మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇది మాట్లాడుకున్నాం. గల్ఫ్ కంట్రీస్లో అటాక్ చేస్తుందని తెలుసు, యుఏఈ మీద, ఖతార్ మీద, సౌదీ అరేబియా మీద, ఇలాంటి దేశాల్లో దాడులు చేస్తుందని తెలుసు. కానీ ఫస్ట్ టైం ఎయిర్ నుంచి, మన సముద్ర మార్గం నుండి ఒక ఐలాండ్ని కొట్టిందని చెప్తున్నారు. ఇది సెకండ్ బిగ్గెస్ట్ మిలిటరీ క్యాంప్ ఫర్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఫస్ట్ది వచ్చి గామ్, ఇక్కడ పసిఫిక్ ఓషన్లో ఉంది. ఇది ఈ పసిఫిక్ ఓషన్లో ఉన్నదాని మీద కొట్టకుండా ఇండియన్ ఓషన్లో ఉన్నదాన్ని ప్రిసైజ్డ్గా, కరెక్ట్గా హిట్ చేసింది. హిట్ చేయడానికి కొద్ది నిమిషాల ముందులో మనకు యుఎస్ వాళ్ళు రియలైజ్ అయ్యి దాన్ని ఇంటర్సెప్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. అందులో ఉన్న పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ముక్కలు ముక్కలుగా వచ్చి ఆ మిలిటరీ బేస్డ్ మీద పడిందని చెప్తున్నారు. బట్ ఇంత డేరు, ఇంత అడ్వెంచరు, ఇంత ఫైర్, ఇంత స్పీడ్గా అటాక్ చేసిన ఇరాన్ని రష్యా, చైనా, ఇంకా మిగతా దేశాలు అప్రిషియేట్ చేస్తూ ఉన్నాయి. రష్యా గైడ్లైన్స్ వల్లనే ఈ దాడులన్నీ జరుగుతున్నాయనే కంప్లైంట్ కూడా ఉంది. ఎందుకంటే మిలిటరీ బేస్లు ప్రపంచ స్థాయిలో పెట్టుకొని అందరినీ థ్రెట్ చేస్తూ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ని కంట్రోల్ చేస్తున్న ఈ దేశాలకు ఖచ్చితంగా రక్షణ కావాలి, ఇలాంటి చేస్తున్న అమెరికాకు వార్నింగ్ కావాలనే ఉద్దేశంతోనే రష్యా చేసిందనేది ఒక కంప్లైంట్. బట్ ఇది మాత్రం చాలా ఎఫెక్టివ్ ఇష్యూ అని చెప్పాలి. తర్వాత ఈ డిగో గార్సియాకి సంబంధించి బ్రిటన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. బ్రిటన్, యుఎస్ రెండు కంబైన్డ్గా ఈ మిలిటరీ క్యాంపును రన్ చేస్తూ ఉన్నాయి. మన దగ్గర నుంచి 1200-1300 కిలోమీటర్లు, బట్ యుఎస్ నుంచి 3000 మైల్స్ పైన ఉంది. అంటే 4000 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం కుదరలేదు. దీన్ని మిజైల్ నేమ్ వచ్చి కుర్రం 4-5 అంటే దగ్గర దగ్గర 7000 కిలోమీటర్లు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. షాయద్ డ్రోన్స్లో ఇంకా అడ్వాన్స్డ్ 5-6 కూడా ఉందంట. అది కూడా దగ్గర దగ్గర 8000 వరకు, 7000 వరకు ట్రావెల్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో గొప్పతనం ఏంటంటే రాడార్స్కు చిక్కకుండా, శత్రు అంచనాలకు అందకుండా, వాళ్ళ టార్గెట్లోకి రాకుండా ఈ మిజైల్స్, డ్రోన్స్ ఇరాన్ ప్రయోగిస్తుందనేది అప్రిషియేట్ చేస్తున్న విషయం. సో అందరూ ఆశ్చర్యపోయే విషయం, ఇది ఎలా సాధ్యం అవుతుందని. సో మోటో ఎలా ఉన్నా యుద్ధ పరికరాలు చాలా ఘోరంగా నడుస్తున్నాయని తెలుసు. అయితే ఈ డిగో గార్సియాలో ఇంకొక పాయింట్ ఉంది, మెయింటెనెన్స్కి సంబంధించిన క్యాంప్ ఇది. ఇక్కడ మనకు F-35 ఫ్లైట్స్ కానీ, తర్వాత బ్రిటన్కి సంబంధించిన ఫ్లైట్స్ కానీ, తర్వాత షిప్స్ కానీ, రాకెట్స్ కానీ, మిజైల్స్ కానీ, ఇలాంటి ఏమున్నా సరే అక్కడ మెయింటెనెన్స్, రిపేర్లు, స్పేర్ పార్ట్స్ చేంజింగ్, ఈ యాక్షన్ అంతా మనకు
ఈ ఐలాండ్లోనే జరుగుతుంది, గార్సియాలోనే జరుగుతుంది. సో దాన్ని టార్గెట్ చేసి కొట్టడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఫైనల్గా ఇంకొక విషయం ఏమంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అబ్జెక్ట్ క్లియర్. ఏమని? ఇరాన్ని సర్వనాశనం చేసే పనిలో యుఎస్ ఉంది, మనందరికి తెలుసు. కానీ ప్యారలల్గా ఇరాన్ ఏం చేస్తుంది? బలవంతుడైనా, ఎంత పెద్దవాడైనా, వరల్డ్ వైడ్గా ఎంత వాల్యూ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో నేను యుఎస్ వదలను, సాధ్యమైనంత వరకు మిలిటరీ క్యాంప్స్లో అన్నీ కొట్టేస్తాను, తర్వాత దానికి ఉన్న వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్లాస్ట్ చేసి తీరని నష్టం చేకూరుస్తానే ఆలోచనలో ఇరాన్ ఉంది. అయితే కొంతమంది మిలిటరీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు ఇరాన్ని. నువ్వు ఇంత దూరం లాంగ్ మిజైల్ వాడినప్పుడు అమెరికాని డైరెక్ట్గా హిట్ చేయొచ్చు కదా, వాషింగ్టన్ని, న్యూయార్క్ని, న్యూ జెర్సీని, ఇలాంటి ఏరియాలని ఏవైతే మెయిన్ సిటీస్ ఉన్నాయో వాటిని హిట్ చేయొచ్చు కదా అని అంటే, మా దగ్గర 10,000 కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ చేసుకోగలిగే, టార్గెట్ రీచ్ అవ్వగలిగే మిజైల్స్ కానీ, రాకెట్లు కానీ లేవు, డ్రోన్స్ కానీ లేవు. అందుకనే మేము కావాలని ఈ యుఎస్ మిలిటరీ క్యాంప్స్ని హిట్ చేస్తున్నాం, అవి మా టార్గెట్లో ఉన్నాయని ఇరాన్ స్టేట్మెంట్ ఇస్తోంది. సో ఇరాను యుద్ధంలో చాలా తీవ్రంగా ఉంది. అంటే ప్రకోపం అనేది యుఎస్ కన్నా, ఇజ్రాయెల్ కన్నా ఎక్కువ ఆరాటంలో ఉంది. ఏదో చేయాలి, ఎలాగో నన్ను ఖరాబ్ చేశారు, మిగతా వాళ్ళని కూడా ఖరాబ్ చేశామనే ఆలోచనలో ఇరాన్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్, యుఎస్ ఎలాంటి పన్నాగం పన్నుతున్నాయి, తర్వాత ఇరాన్ని ఏ విధంగా ఐసోలేట్ చేయాలని చూస్తున్నారు కంప్లీట్గా అనేదాన్ని మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. దీంతోపాటు ప్యారలల్గా అసలు ఇరాన్ వెనక ఉన్న శక్తులు ఏవే ఉన్నాయి, ఇరాన్కు వెపన్స్ ఇవ్వడంతో పాటు, డేర్ ఇవ్వడంతో పాటు, తర్వాత ఇరాన్కు యుద్ధాన్ని ఎలా చేయాలో గైడ్ చేసేది ఏ దేశాలో మనం రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎవరు? పుతిన్, తర్వాత చైనా అన్న విషయం మనం మాట్లాడుతున్నాం. కానీ లేటెస్ట్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే పుతిన్ డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాడంట, యుద్ధం ఎలా ఆపాలో మాకు తెలుసు, యుద్ధం ఎలా జరిపియాలో మాకు తెలుసు, యుఎస్ ఒకటి చేస్తే నేను 2 చేస్తా, యుఎస్కు ఏ విధమైన లెసన్ చెప్పాలో నేను చెప్తా, యుఎస్కు ఏ విధమైన అనుభవాన్ని ఇవ్వాలో నేను ఇస్తా, ప్రపంచం మీద గుత్తాధిపత్యం యుఎస్కే ఉండదు, ప్రపంచం యుఎస్ చెప్పినట్టు వినదు, వినాశనం ఇరాన్ది కాదు యుఎస్దే అని చెప్పి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పుతిన్ వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. సో ఆ విషయం గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ. సో పాయింట్ ఏంటంటే, ఇందులో మన ఇండియన్ ఓషన్ అంటే ఇండియాకి చాలా రిలవెంట్గా ఉన్నది. ఈ ఇండియన్ ఓషన్ వచ్చి ఒక 4 కాంటినెంట్స్ మధ్యలో ఉంటుంది. అంటార్కిటికా, ఆస్ట్రేలియా, ఆసియా అండ్ ఆఫ్రికా. సో ఇన్ని ఖండాలని కవర్ చేసే ఒకే ఒక ఓషన్ వచ్చి ఇండియన్ ఓషన్. ఇది ప్రపంచ స్థాయిలో చాలా అప్రిషియేషన్. తర్వాత ఇండియాకు సంబంధించిన 90% ట్రేడ్ బిజినెస్ అంతా ఇండియన్ ఓషన్ నుంచే జరుగుతూ ఉన్నది. తర్వాత ఇండియన్ ఓషన్ అనేది ఏషియన్ కాంటినెంట్ మీద అమెరికాకు కమాండ్ కోసం అక్కడ డిగో గార్సియాలో ఈయన మిలిటరీ క్యాంపులు పెట్టారు. సో దీనివల్ల ఇండియాకి ఏమైనా థ్రెట్టా అంటే, ఇక్కడ మీకు ఇక్కడ ఇండియా డౌన్లో కరెక్ట్గా శ్రీలంక నుంచి రైట్లో మడగాస్కర్ ఏరియాకి మనం కరెక్ట్గా వెళ్తే అక్కడ డిగో గార్సియా ఐలాండ్ ఉంటుంది. అక్కడి నుంచి మనం సర్వేలెన్స్ ఇలా తీసుకుంటే, దాని లాటిట్యూడ్స్ తీసుకుంటే కరెక్ట్గా ఇండియా మొత్తం కవర్ అయ్యేటట్టు, తర్వాత ఓషన్ ఐలాండ్స్ కవర్ అయ్యేటట్టు, చైనా కవర్ అయ్యేటట్టు, ఇటు లెఫ్ట్కి వస్తే గల్ఫ్ కవర్ అయ్యేటట్టు, ఇరాన్ కవర్ అయ్యేటట్టు, తర్వాత ఆఫ్రికా మీద కంట్రోలు, ఆస్ట్రేలియా మీద కంట్రోలు, మొత్తం ఈ సెంటర్ పాయింట్గా చూసుకొని అమెరికా దీన్ని ఇంపార్టెంట్గా డెవలప్ చేసుకుందని తెలుస్తుంది. దీని ఆబ్జెక్ట్స్ ఏమంటే, రేపు ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయినా, లేదంటే ఇంకేదైనా వాణిజ్య పరిస్థితులు ఉన్నా ఆ కమాండ్ వాటన్నిటి కోసము ఈ ప్రయత్నం చేసినట్టు, ఇది సెంటర్ పాయింట్గా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. సో దీని మీద మనకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది. ఎందుకంటే ఇక్కడ పెట్టే ప్రతి వెపను, వచ్చే ప్రతి ఫ్లైట్ ఖచ్చితంగా ఇండియాకు ఎఫెక్ట్ అవుతుంది. యుద్ధం జరిగేటప్పుడు యుఎస్ మాత్రం మనకు ప్రమాదకరంగా మారిన, మనకు వ్యతిరేకంగా మారిన ఈ ఫర్దర్ ఎఫెక్ట్స్ అన్నీ ఇండియాకే ఎఫెక్ట్ అవుతాయని, ఇండియా ఇబ్బంది పడుతుందని మనం అనుకుంటున్నాం. సో అలాంటి డిగో గార్సియా మీద ఇరాన్ దాడి చేసింది. ఒక రకంగా అమెరికా పెత్తనానికి, దౌర్జన్యానికి ఇదొక డాట్ అని చెప్పొచ్చు, చుక్క అని చెప్పొచ్చు. అతిగా వెళ్ళకూడదు, అనవసరంగా ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వకూడదు, పీస్ తర్వాత కామన్ సెన్స్ ఇవన్నీ ముఖ్యమని, యుద్ధ రీతిలో అనవసరమైన పోకడలు పోయి అన్ని దేశాలతో వైరం పెట్టుకోకూడదని చెప్పి ఈ విషయం మనకు తెలియజేస్తుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ.